పేరు భాగ్యలక్ష్మి. మేము గత 22 సంవత్సరాలుగా ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాము. మాకు పారితోషికాలే తప్ప కనీస వేతనము ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు కూడా మరి రాస్తారోకు ధర్నా ఉంది. ఆ ధర్నాకు మేము వెళ్ళక ముందే ఆ వేకువజామునే అందరూ ఇళ్లలోకి వచ్చి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. మరి మా డిమాండ్ల గురించి మేము కొట్లాడుతా ఉన్నాము. మాకు కనీస వేతనం ఇవ్వమంటున్నాము. మాకు అన్ని అవైలబుల్ గా ఉండేటట్టు చూడమంటున్నాము ప్రభుత్వాన్ని. మరి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు, మమ్మల్ని ముందుకు తీసుకురావట్లేదు. వెట్టి చాకరీ ఏపిస్తున్నారు. ఆశాలు అంటే ఆశాగానే ఉంటున్నాం తప్ప ఏ దేని గురించి కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆలోచించట్లేదు. ఇంతగా నిమ్మకు నీరెత్తినట్టు అనిపిస్తుందో మరి మాకు తెలియట్లేదు. మాకు ఆకలి అయితే అమ్మ గాని అడగండి అన్నం పెట్టనట్టు మాకు ఆకలి వేస్తుంది. మేము అన్నం కోసం మేము అలమటిస్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అయినా కూడా మమ్మల్ని ఈ రకంగా మేము ఏదో అక్రమాలు చేసినట్టు మమ్మల్ని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచడం మాత్రం కరెక్ట్ కాదు. గతంలో మేము సమ్మె చేస్తే మా దగ్గరకు వచ్చి అమ్మ 90 రోజులలో గవర్నమెంట్ వస్తుందని మమ్మల్ని మభ్యపరిచి ఓట్లు వేసుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మమ్మల్ని వెట్టి చాకిరికి గురి చేసి మమ్మల్ని ఎందుకు ఆలోచిస్తలేరని మేము అడుగుతున్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ పిలుపునిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాలు పెడుతూ అరెస్టులతో ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా తప్పించుకోవడం కోసమే ఈ నిర్బంధాలను గురి చేస్తుంది. అదేవిధంగా ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులలో రాత్రి మొదలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారికి పారిశ్రామికంగా కొద్ది మేరకు ఇవ్వడం తప్ప అది కూడా పని భారం ఎక్కువ అవుతుంది. పని తగ్గట్టు జీతాలు చెల్లించాలని చెప్పేసి అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళని చర్చించి వాళ్ళ సమస్యల కోసం అడగడం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. న్యాయమైన డిమాండ్స్ ఆశా కార్యకర్తలపై నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ అక్రమ అరెస్టులతో ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజలకు సేవ చేస్తాం, ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరిపాలన ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్స్ కోసం వారిని వెంటనే చర్చలు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.